నాగవల్లి వాళ్ళ అన్నని అక్కల్ని చెల్లిని చూడాలి. తనకి జరిగే సంబరాన్ని వాళ్ళు కూడా చూసి సాంప్రదాయంగా జరిగిందని సంతోషపడాలి. రప్పించాలి. తల్లి లేని పిల్ల శివని నేను పెంచి పెద్ద చేశాను. తనకిష్టం ఉందో లేదని కూడా అడగకుండా గంగతో తాళి కట్టించాను. ఎందుకంటే తన భవిష్యత్తు బావుండాలంటే నీ కొడుకు పక్కనుండాలి అనుకున్నాను. ఆడపిల్లల జీవితాల గురించి ఆలోచించే ఇలా చెప్తున్నానన్నయ్యా. నువ్వు కూడా ఆలోచిస్తే బావుంటుందన్నయ్యా. అలవాట్లేని పనే. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. స్వామి, నీ సన్నిధిలో జరిగే కార్యక్రమాన్ని సజావుగా పూర్తయ్యేలా చూడు స్వామి. రండి రండి, త్వరగా పెట్టండమ్మా. వదినా, నువ్వు కూడా కూర్చో వదినా, భోజనం చేద్దు కానీ. వంట చేయగానే ఒక వాయ మామయ్య కూడా వచ్చుంటే భోజనం చేసేవారు. బాబాయ్ తినడం కన్నా తాగడం ఎక్కువ కదమ్మా. రేయ్, నువ్వు ఆకలిగా ఉందన్నావు, మాట్లాడే ఓపిక కూడా ఉందారా నీకు? కంచంలో అన్నం వడ్డించిని అన్నా, అప్పటిదాకా ఏదో ఒకటి మాట్లాడాలి కదన్నా. ముందు నీకే వడ్డిస్తాను, ఆగన్నయ్య. వడ్డించమ్మా. తీసుకో. నంది అన్నయ్య, తినే ముందు దేవుడికి దండం పెట్టుకోవా? అదేం కూర? కూర కదన్నయ్య, దండం. తినే ముందు గంగన్నయ్య అన్నపూర్ణదేవిని తలుచుకుంటాడు కదా, అది. నాకు అట్లాంటి పట్టింపులేమి లేవమ్మా. కడుపుకు పట్టించడమే, కడుపే కైలాసం. ఎరా, బానే ఉందా? నాకేమైందన్నా, బ్రహ్మాండంగా ఉంటేను. నేను అడుగుతున్నది వంట బాగుందా అని. బాగుంది బాగుందన్నా. అమ్మా, ఆ పప్పు కొంచెం వెయ్. ఎందుకన్నయ్య అలా అడిగావు? నీకు నచ్చలేదా? పేపర్ లీక్ అయిందేమో. అంటే ఇవాళ వంట చేసింది శివ వదిన అని అన్నయ్యకి తెలిసిపోయిందేమో. అందుకేగా అన్నది, నేను వండినందుకు వంకలు పెడుతున్నాడు మీ అన్నయ్య. ఎవరు వండారన్నది కాదు, కూరల్లో కారం తక్కువైంది. నేనప్పుడే చెప్పానా కొంచెం కారం తీసుకుని కళ్ళలో కొట్టిన చాలని? మీరేమో ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. కంపలు ముంచేసావు కదే కుముదా, ఇప్పుడేం చేయడం? అంటే దేవా కళ్ళల్లో కారం కొట్టింది మీరేనా? శబాష్. కారం వాడి కళ్ళల్లో కాదు, నోట్లో కొట్టుంటే పిచ్చి పిచ్చిగా వాగడం మానేవాడు. నువ్వు ఊరుకో నాన్నా. ఎలా ఊరుకుంటానమ్మా? మీరు చేసిన పనికి తండ్రిగా గర్వపడుతున్నాను. అన్నయ్యగా ఆవేశపడతాడేమో. మమ్మల్ని నువ్వు మెచ్చుకోవడం అవసరమా మావయ్య? అంటే మగాళ్ళ డ్రెస్ వేసుకుని ఆ పోలీసానికి గుణపాఠం చెప్పాలనుకున్నారమ్మా? ఎంత పని చేశారమ్మా. ఏయ్ నంది, నువ్వు తినాలి, మేము మాట్లాడితే వినాలి, అర్థమైందా? సరేనమ్మా, సరే. ఎవ్వరూ చేయని పని మీరు చేశారమ్మా. కానీ ఒక్క విషయం, కారం కొట్టింది మీరే అని ఆ దేవగాడికి తెలియనివ్వకండి. ఎందుకంటే ఆ దేవగాడు పాములా పగబడతాడమ్మా. అవునులేండి మావయ్య,
మీరు ముందు భోజనానికి కూర్చోండి, వడ్డిస్తాను. ఆ దేవాగాడికి మీరు బాగా వడ్డించారని తెలిసాక నా కడుపు నిండిపోయిందమ్మా. అయ్యో నాన్న, అన్నయ్య ముందు ఇవన్నీ మాట్లాడాలా? నేను ఇక చాలా మాట్లాడాలనుకుంటున్నానమ్మా. రే గంగా, నీ భార్య శివ, నీ చెల్లెలు శ్రీవల్లి, అమృతవల్లి, కుముదవల్లి, ఈ నలుగురు చేసిన ఘనకార్యానికి నువ్వేం మాట్లాడతావో వినాలనుకుంటున్నాను. కూరల్లో కారం తక్కువైంది కానీ మీరు చేసిన పనికి గంగన్నకి మండిపోతుంది. ఏంటన్నా రయ్యమని లేస్తామనుకుంటే కృష్ణ భగవానుల్లా స్మైల్ ఇస్తున్నావు? మా చెల్లెళ్ళు చేసింది తప్పేం కాదురా. అలాంటి వాడికి ఇలాంటి శిక్షలు 1000 వేసినా పర్వాలేదు. నాన్నన్నట్టుగా జాగ్రత్తగా ఉండాలమ్మా. మీరే కారం కొట్టారని తెలిస్తే ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. నువ్వుండగా చెల్లెముల మీద దిష్టి కూడా పడేవు కదన్నా. అది సరే గాని దేవా తన రివాల్వర్ కనబడట్లేదని మనల్ని అడుగుతున్నాడు. మీలో ఎవరైనా తీశారా? మాకేం తెలీదన్నయ్య. దాంతో మాకేం పని? ఎక్కడ పాడేసుకున్నాడో ఏంటో. పోలీసే ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే తన ఉద్యోగమే పోతుంది. పేడా పోతుంది. ఆ రివాల్వర్ కూడా దొరకకూడదు. నేనే తీశానని చెప్పేస్తే అమ్మో వద్దు, ఇప్పటి వరకు ఎందుకు దాచావనేసి అన్నయ్య కోప్పడతాడేమో. వీలు చూసుకుని దాన్ని బయట ఎక్కడైనా పడేయాలి. గంగా, నాకు ఒక కల వచ్చిందిరా. నువ్వెప్పుడు పడుకుంటావు బాబాయ్? ఎప్పుడు తాగుతూనే ఉంటావు కదా. అయినా తాగితే మాత్రం నిద్ర పడతాయిందిరా. అయినా ఇవాళ నేను తాగానా? లేదు కదా. ఇలాగే ఉండు నాన్న, బాగుంటుంది. ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందిరా మన జీవితం. కళ్ళు స్వామివారిని అర్థించాయి. రేపు పొద్దున్నే మీ కుటుంబం అంతా గుడికొచ్చేసి నా పేరట అర్చన చేయించి మెళ్ళో మాల వేయండి అని చెప్పాడు. దేవుడే. అవునరా. ఇదిగో మీరందరూ పొద్దున్నే రెడీ అయిపోండి, గుడికి వెళ్ళిపోదాం. మీ అబ్బాయి గారు ఏం చెప్పట్లేదు? వాడెందుకు అభ్యంతరం చెప్తాడమ్మా? పూజలు పురస్కారాలంటే నా కొడుకు గౌరవిస్తాడు. రేపు అర్జెంటుగా గుడికి వెళ్ళాల్సిందేనా? వీలు చూసుకుని వెళ్దాంలే. రేపేగా వచ్చేది. రావడం ఏంటి నాన్న? అదేనమ్మా, అది శ్రావణ నక్షత్రం రేపే. మంచిది అన్నారు పంతులు గారు. శుభగడియల్లో పూజ చేస్తే మంచిదంట. మళ్ళీ రావు కాలం వచ్చేస్తుంది, వర్జం వచ్చేస్తుంది, ఆ లోపలే పూజ చేయించాలన్నారు. అన్నీ నువ్వే చెప్తావేంటి నాన్న? ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు మంచి రోజు ఎలా అవుతుంది? అనుమానం నీకు ఉన్నట్టుంది. మావయ్యకి వచ్చిన కలని నిజం చేయకుండా అన్ని ప్రశ్నలు అడుగుతున్నావెందుకు? కరెక్ట్గా చెప్పావమ్మా. మీరందరూ గుడికి వస్తున్నారు, రావాలి కూడా. ముందు నువ్వు భోంచేయి నాన్న. నేను భోజనం చేయను. మీరు పొద్దున్నే గుడికి వస్తానంటేనే నేను తింటాను. అప్పటి వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. జాతరకు పంపిస్తారా లేదా అని చిన్న పిల్లాడు బెట్టు చేస్తున్నట్టు చేస్తున్నావు నువ్వు. పొద్దున వెళ్దాం, ముందు నువ్వు తిను. అది గది అలా రావాలి దారికి. పొట్టించమ్మా. రసంలో కారం తక్కువ ఉంది బాబాయ్. ఆ కొంచెం కారంతో వంట ఎందుకు చేసావమ్మా? దాన్ని కూడా దేవగాడి కళ్ళలో నింపేస్తుంటే బాగుండేది కదా. అబ్బోడా, ఆ కన్నారావు గాడు కౌలు దుడ్డులు ఇచ్చిండా లేదా? పొద్దుగాల పంపుతానడమ్మా. అత్తయ్య, మంచినీళ్ళు. అత్తయ్య, పాలు తాగుతారా? ఏందే
నన్ను సంటిదాన్ని చేస్తా ఉండవా ఏంది? నేనెప్పుడైనా పాలు తాగినానా? మజ్జి కదా తాగుతాను. కంగారులో తిరుపతి అట్ట అడిగినది కానీ నిజానికి తనకేం కావాలని అడిగమ్మా. ఏందే విషయం? మీరు ఒప్పుకుంటారో లేదో కానీ చెప్పకపోతే ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం నా ఆరోగ్యాన్ని పాడు చేసేలా ఉంది. అమ్మా, నీ ఆరోగ్యం కోసం మాకిష్టం లేని పనైనా ఒప్పుకుంటాం. ఏంటో చెప్పమ్మా. దేవా, నువ్వు అట్లాంటి ప్రమాణాలు చెయ్యొద్దు. మీ అమ్మ అమాయకురాలే కానీ నాగవల్లి వచ్చినప్పటి నుంచి మెల్లిగా బలవంతరాలవుతుంది. నెత్తుటి సంబంధం కదరా, ఒకరికొకరు తోడుంటారులే. ఏంటో చెప్పమ్మా. ఏం లేదు చిన్నబాబు, సాయంత్రం గుడికెళ్ళినప్పుడు గుళ్ళో పంతులు గారు ఒక మంచి విషయం చెప్పారు. అదేంటంటే కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన కోడలతో పాటు నేను కూడా సౌభాగ్యవ్రతం చెయ్యాలి అన్నారు. ఎట్టెట్టెట్టెట్ట కొత్తగా పెండ్లైతే సత్యనారాయణ వ్రతం పూజలు చేస్తారు గాని అప్పుడెప్పుడో పెండ్లైనా నిన్ను కూడా వ్రతం చేసుకోమన్నా పంతులెవడే? పూజలు పునస్కారాలు చేస్తే పుణ్యమ కదా వస్తుంది. ఎందుకు అమ్మ నిరుత్సాహపరుస్తారు? గబుక్కున వ్రతాలు చెయ్యమంటే ఎవరికైనా కష్టం కదరా. 10 మంది పనోళ్ళున్నా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి 4 రోజులు పడుతుంది. అవసరం లేదండి, తడిగుడ్డతో బండలు తుడిచేశాను. పంతులు గారు సరిపోతుందని చెప్పారు. ఏదైనా కారణం ఉందా అమ్మా ఈ పూజలు చేయడానికి? ఉంది దేవా. దారిలో నిన్నెవరో అడ్డుకొని నీ కళ్ళల్లో కారం కొట్టారన్నావు. ఆ తర్వాత పిస్టల్ని ఎవరో దొంగతనం చేశారన్నావు. వీటన్నిటినీ చూస్తుంటే నీకు ప్రాణగండం ఉందేమో అనిపిస్తుంది. సరే, దేవాకి గండం ఉంది అనుకుందాం. మరి నాకేముందని ఈ పూజలు మొదలుపెట్టావు? నేను కూడా ముత్తైదువునే కదండి. ఎంత కాదన్నా భర్త క్షేమం కోరేదాన్ని. నాగవల్లితో పాటు నేను కూడా వ్రతం చేసుకుంటే మంచిదని. పాప పనులు చేయడానికి ముందుంటారు. ఇలాంటి మంచి పనులు చేయడానికి ఎందుకు వెనకాడతారు? ఏంద్రా, నువ్వు కూడా మాకు చెప్పేటోడి అయినావా? అమ్మా సరే, ఇంకేమేం పూజలు చేయాలో అవన్నీ చేసేసే. నీకెంత డబ్బు కావాలో తీసుకెళ్ళు. అది కాదేవా, మీరందరూ కూడా గుడికి రావాలి. అప్పుడే మేం చేసే పూజలకి ఫలితం దక్కుతుంది. నువ్వు చేసే భజన చూస్తా కూర్చోవాలా? వేరే పనులు లేవయ్యింది మాకు. దయచేసి అలా అనుకోకండి. 1 గంట 2 గంటల్లో కార్యక్రమం పూర్తయిపోతుంది. అమ్మ ఎప్పుడూ అడగలేదు, మీరు కాదనకండి. అయినా గుడికే కదా అమ్మరమ్మంటుంది. సర్లే కానివ్వు. నా కొడుకు నిండు 100 ఏళ్ళు బతకాల. ఈ ఇంట్లో ఆడోళ్ళందరూ సుమంగళిగానే పోవాలా. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. పంతులు గారు, ఇదిగోండి. అమ్మా, అమ్మాయిని తీసుకెళ్ళి స్వామివారికి దండం పెట్టించి తీసుకురండి. అలాగే పదనాగవల్లి. నమస్కారం అయ్యా. ఆ, ఈ నమస్కారాలకేం తక్కువ లేదు కానీ ఈ పూజ చెయ్యకపోతే నాకు మా దేవాకి నువ్వే ఏకంగా దహన సంస్కారాలు చేసేటోడు అనుకుంటా. అయ్యయ్యో, అంత మాట అన్నారేంటండి? నా కోడలు తిరుపతికి నువ్వు చెప్పిందే మేము చెప్తా ఉండం పంతులో. సౌభాగ్య వ్రతం చెయ్యకపోతే నా కొడుకు వరదరాజులు పాడెక్కుతాడని, నా మనవడు దేవరాజు ఆయుష్ కరిగిపోద్దని నువ్వే చెప్పినావంట కదా.
అవాక్కయ్యేవేంటి పంతులు? జాతక దోషాలు ఏమైనా ఉంటే కూడా సరిచేయి. కావాల్సిన పూజలు నువ్వు చేయి గాని నీకెంత కావాలో అంత తీసుకో. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నారు? ఇక్కడ జరిగేది 16 రోజుల పండగ కదా. గుళ్ళో ఎలాంటి అరిష్టాలు గొడవలు జరగకుండా చూడు స్వామి. మా అన్నయ్య వాళ్ళు వస్తేనే కదత్తా దేవా బావ మామయ్య వాళ్ళు గొడవ పడేది. మరి రానప్పుడు అంత ప్రశాంతంగానే ఉంటుంది కదా. అలా అంటావేంటి? వాళ్ళు గుడికి రావాలని కదా నల్లపూసల తంతు అని చెప్పకుండా ఇంట్లో సౌభాగ్యవ్రతం అని చెప్పి ఇక్కడదాకా తీసుకొచ్చింది. మల్లికార్జున అన్నయ్య ఏదో ఒకటి చేసి గంగా వాళ్ళని తీసుకొస్తానన్నాడు. నిజంగా వస్తారంటావా అత్తయ్య? ఇక్కడ నీ కార్యక్రమం ఉందంటే వాళ్ళు రారు. స్వామివారికి అర్చన చేయించాలని మీ నాన్న ఏదోటి చెప్పి తీసుకొస్తానన్నాడు. వస్తారు కూడా, నాకా నమ్మకం ఉంది. ఇదేంటి గంగబావ వాళ్ళందరూ వచ్చారు? ముహూర్తానికి రమ్మని ఎవరు కబురు పెట్టలేదే. ఏం జరగబోతోంది? ఈ విషయం అమ్మకు చెప్పాలి. అమ్మా శ్రీవల్లి, నీ పెళ్లి కూడా త్వరగా అవ్వాలని చుట్టుకు ముడుపు కొట్టమ్మా. అలాగే నాన్న. ఎరా గంగా, అలా చూస్తావేంటి? మీ కాపురం కూడా బాగుండాలని దేవుణ్ణి మొక్కుకున్నాను. నువ్వు శివ కూడా ముడుపు కట్టండి. ముడుపు బట్ట కొబ్బరికాయ తీసుకురాపో. శ్రీవల్లి కడితే సరిపోతుంది కదా. ఒక్కరే కడితే సరిపోదురా, నువ్వు వెళ్ళి తీసుకురాపో. వెళ్ళరా. గంగనైతే పక్కకు పంపించాను. ఈ లోపు నా చెల్లెలు తిరుపతమ్మను కలిసి ఈ తంతును ఎలా పూర్తి చేయాలో, గంగ చేత నాగవల్లికి ఎలా ఆశీర్వాదం ఇప్పించాలో చూడాలి. కంగారుగా ఉన్నావేంటి నాన్న? లేదమ్మా, లేదు. ఈ రోజు నాన్న తాగలేదు కదా, కాస్త వణుకుంటుందిలే. మీరు ముడుపు కడుతూ ఉండండి, నేను పొంతులు గారితో మాట్లాడొస్తాను. మరి దండలు నాన్న? అలాగే ఉంచండి అమ్మా, నేను చెప్తాను. ఏంది పంతులు నువ్వనేది? అవునమ్మా, ఇక్కడ జరిగేది సౌభాగ్యవ్రతం కాదు. మరి మీ కొడుకు దేవాబాబు మీ కోడలు నాగవల్లి మెళ్ళో తాళి కట్టి 16 రోజులైంది కదా. ఈరోజు పసుపు తాడు తీసి పగడం నల్లపూసలు చేర్చి మాంగళ్య ధారణ చేయాలి. నల్లపూసల తంతంటే మీ అందరికీ అర్థమవుతుందేమో. మరి మాకేదో ప్రాణగండం అని చెప్పింది మా అమ్మ. నువ్వు ఊరుకోరా అబ్బోడా. తిరుపతి మనకట్ట చెప్పిందిలే. తంతైతే జరగని. పంతులో నువ్వు గాని. తిరుపతి అబద్ధం చెప్పి మనల్ని ఎడకి తీసుకొచ్చుండదా? అవునరా పెద్దోడా, గొండము లేదు పెండము లేదు. మొదట చెప్పి నల్లపూసలో నాగవల్లి మెళ్ళో ఏ ఇద్దాం అనుకున్నది అంటే దాని బుర్రలో ఆలోచన ఏదో గిర్రన తిరగతా ఉండదే. మరి దాని జుట్టు పట్టి కొబ్బరికాయ కొట్టినట్టు నేలకేసి కొడదామా? పబ్లిక్లో అలా చేయకూడదు నాన్న. పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన నేను జనాలు ఒత్తిడి చేస్తే చూస్తూ ఊరుకొని ఉండకూడదు కదా. ఆవేశపడకండి. తిరుపతి ఆలోచన ఏందో ముందు అది తెలుసుకోవాలా. ఇదిగోండి పంతులు గారు, తీసుకోండి. మీ అమ్మగారిని మీ వదిన గారిని పిలువు బాబు. అలాగే పంతులు గారు. నిజం తెలిసినాక ఊరికే ఉండాలంటే చాలా కష్టంగా ఉండదమ్మా. భరించాలా? అప్పుడే కదా ఎవరెవరు ఎంత దూరం పోతా ఉండారో అర్థమయ్యేది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతా ఉండదో. తిరుపతమ్మ ఉద్దేశం ఏందో తెలుసుకుందాం.
నానమ్మ చెప్పింది నిజమే నాన్న. అమ్మ ఉద్దేశం ఏంటో క్లియర్గా తెలిసాక అప్పుడు స్టెప్ తీసుకుందాం. సరే. అమ్మా, పంతులు గారు పిలుస్తున్నారు. వస్తున్నా. ఇంకో విషయం, గుడికి గంగబావాళ్ళు వచ్చారు. అత్తా, నేను చెప్పాను కదా నాగవల్లి, మీ అన్నయ్య వచ్చాడంట. ఎన్ని రోజులైందత్తా అన్నయ్యని చూసి. అన్నయ్య ఎక్కడున్నాడు? శ్రీవల్లి అక్క, అమృత అక్క, కుముద అందరూ వచ్చారా? మల్లి మావయ్య కూడా వచ్చారు. బయటే ఉన్నారు. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. నన్ను క్షమించమని అన్నయ్య కాళ్ళు కూడా పట్టుకుంటాను. నాగవల్లి, ఇప్పుడు వెళ్ళొద్దమ్మా. పంతులు గారు పిలిచారంటే ఆలస్యంగా వెళ్తే మీ మావయ్య వాళ్ళకి అనుమానం వస్తుంది. ముందు తంతు మొదలవని నేను సైగ చేస్తాను, అప్పుడు వెళదు గాని.